హలో హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ భారతీస్ కిచెన్. ఈరోజు నేను మసాలా వడలు ఎలా చేయాలో మీకు చూపిస్తానండి. నేనైతే పచ్చెనగలు ఉంటాయి కదా, వాటిని నేను గంట పాటు నానబెట్టేసుకొని వాటిని మిక్సీలో వేసేసాను. తర్వాత కొంచెం ఉప్పు వేసేసి మిక్సీ పట్టుకున్నాను. ఇలాగా మరి ఫైన్ పేస్ట్ కాకుండా కొంచెం బరకగా ఉంటే బాగుంటుంది అనమాట. ఇలా మనం మిక్సీ పట్టుకున్న తర్వాత దీంట్లోకి మనము కట్ చేసుకున్నటువంటి ఉల్లిపాయలు యాడ్ చేసుకోవాలి. ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, ఇంకా కరివేపాకు, పుదీనా, కొత్తిమీర, ఇలాంటి కొంచెం అల్లం ముక్కలు యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక మనము మసాలా వడలు అయితే మనకు రెడీ అయిపోతాయి. ఇలా మనము కలిపేసుకొని మనం వడకైతే మనం తీసుకుంటాం కదా, సేమ్ అంత పిండి అంత బౌల్స్లా తీసుకొని మనము మసాలా వడలు అయితే వేసేస్తాము. ఇక్కడ నేను డీప్ ఫ్రైడ్కి ఆయిల్ పోసేస్తున్నాను. ఆయిల్ వేడయ్యాక మనము వడ సైజు ఇలా బౌల్ తీసుకొని మనం ఒక మ్యాప్కిన్ కవర్ ఒకటి తీసుకొని దాంట్లో మనం వడ సైజులో పెట్టేసి ప్రెస్ చేసుకొని వేసుకోవడమే. మన వడలకైతే మధ్యలో హోల్ పెడతాం, ఇలా మసాలా వడలకైతే హోల్ పెట్టాల్సిన అవసరం లేదు. ఇలా మనము డీప్ ఫ్రై చేసేసుకోవడమే. హైలో పెట్టేసి నీట్గా రెడ్ కలర్ వచ్చే వరకు మనము ఫ్రై చేసుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత మనం వీటిని తినచ్చు. ప్లస్ మసాలా వడతో కర్రీ కూడా చేస్తారండి, అది కూడా ఒకసారి నేను చేసి చూపిస్తాను మీకు. ఇలా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చాయో నాకు కామెంట్ చేయండి, ఓకేనా. మసాలా వడలు అయితే చాలా టేస్ట్గా ఉంటాయి, ఒకసారి ట్రై చేయండి. ఇలా మనము గోల్డెన్ బ్రౌన్ కలర్లో బాగా మంచిగా ఫ్రై రెండు వైపులా కుక్ చేసుకోవాలి. ఇలా కుక్ చేసుకున్నాక మనము పక్కన తీసి పెట్టుకోవాలి. ఒకసారి తప్పకుండా ఇలా ట్రై చేసి చూడండి. నెల్లూరు సైడు మసాలా వడలతో కర్రీ కూడా చేస్తారు, నేను అవి కూడా ఒకసారి మీకు చేసి చూపిస్తాను. ఇలా అయితే మనకు మసాలా వడలు తయారైపోయాయి. వీటిని మనము పక్కన తీసేసుకొని సర్వ్ చేసుకోవడమే, ఓకేనా. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.